రైతన్నలందరికీ ఒక శుభవార్త. మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం కానీ అత్యధిక భూమి కలిగి ఉన్నారనే నెపంతో చాలామంది రైతన్నలకు లబ్ధి చేకూరలేదనే ఉద్దేశంతో వారి పొలాలను జాయింట్ ఎల్పిఎంలా గత ప్రభుత్వంలో ఉంచినందువల్ల వాటిని వెంటనే జాయింట్ ఎల్పిఎం స్ప్లిట్ చేసి వారికి తల్లికి వందనం అయితేనేమి, అన్నదాత సుఖీభవ తదితర ప్రభుత్వ స్కీములన్నీ లబ్ధి చేకూర్చాలనే ప్రధాన ఉద్దేశంతో వారి సమీప సచివాలయంకి వెళ్ళి 50 రూపాయలు చలానా కడితే వెంటనే ఆ గ్రామ సర్వేయర్ చేత ఆ జాయింట్గా ఉన్న ఎల్పిఎంలను సబ్డివిజన్ చేసి కొత్తగా ఎల్పిఎం తయారు చేసి వారికి గల అసలైన విస్తీర్ణాన్ని మాత్రమే ఎల్పిఎంలు తయారు చేయడం వల్ల వాళ్ళ విస్తీర్ణం వాళ్ళకు రూఢి అయి వారికి ఈ పథకాలన్నీ లబ్ధి చెందుతాయి. కాబట్టి అందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకొని జూన్ 30 లోపల 50 రూపాయలు చలానా కట్టి త్వరగా వారి భూములను సబ్డివిజన్ చేయించుకోవాలని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్న రైతన్న అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నాడు.